రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధానం వస్తుందంటే కొంచెం ఈ బస్సులు ముందుగా చాలు చేసినదే ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఎందుకని ఆ? ఎందుకోసం మేము మనుషులమే, లేడీస్ కూడా మనుషులే. అవునా కదా? లేడీస్ కంటే ఇప్పుడు ఇంట్లో ఒక లేడీ ఉంటది, జెంట్స్ కంటే ఇద్దరు ముగ్గురు జెంట్స్ ఉన్నా కానీ అందరికి ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? ఎవరి నుంచి వచ్చినా కానీ మేడం నేను చెప్పేది నేను ఇప్పుడు రైతులకు నష్టమే ఉంది. వాళ్ళకు ఆఫీసర్లకే నయం ఉన్నది ఇక్కడ. కాలేజ్ స్టూడెంట్లకే గెలుపున్నది. మేము రైతులము అంటే తెల్లగా బట్టలు వేసుకోమనే కాదు, మేము రైతులము, మాకు నష్టమే ఉంది. అది కాదు సార్, ఇప్పుడు రుణమాఫీ అన్నారు జరిగిందంటారు. అవు జరిగిందా? నిన్ననే జరిగింది. నిన్ననే జరిగింది. అవు ఓకే. సో రైతు బంధు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు. ఇస్తాడా ఇయ్యడా దేవుడికి ఎరకం. మీరైతే అప్లై చేసి ఉంటారు కదా? చేసిన అప్లై చేసినాము, ఇల్లుకు చేసినాము, రేషన్ కార్డు అన్ని ఇప్పుడు నిన్న రిజెక్ట్ అయినాయి. నిన్న మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పాడు కదా. చెప్పాడు లాస్ట్ 26 తారీఖు నాడుకి లాస్ట్ ఫైనల్ అని చెప్పాడు. వాడికి 26 వరకు చేసుకోవాలి, లేదంటే లేదు ఇక అంతే. అంతే. సో కేసీఆర్ బెస్ట్ అయిన బెస్ట్, కేసీఆర్ బెస్ట్ అయిన బెస్ట్. నేను తెలంగాణలో ఫస్ట్ కేసీఆర్ బెస్ట్ అనుకుంటున్నాను. అంతే. అంతే. థ్యాంక్ యూ.